హలో ఫుడీస్, ఇవాల్టి రెసిపీ ప్రాన్స్ పులావ్. ఇది ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? Hey everyone! I need your support. Please like this video and subscribe to my channel. Click the bell too. Here are the ingredients. ముందుగా ఒక బౌల్లో ప్రాన్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మధ్యలో నరం ఉంటుంది కదా, అది చాకుతోటి జస్ట్ ఇలా అనేస్తే మనకి తీస్తే అలా బయటకు వచ్చేస్తుంది. ఇలా అన్ని మనం ప్రాన్స్ని క్లీన్ చేసుకోవాలి. సో వన్స్ ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది. సో ఇందులో పసుపు, కారం, తగినంత సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి అందులో వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చూసారా, ఆయిల్ అంతా మనకి ప్రాన్స్లోంచి సపరేట్ అయిపోయింది కదా. ఈ స్టేజ్లో ఏంటంటే మనం ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని బిర్యానీ మసాలా, ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని ఏంటంటే మనం బాగా ఫ్రై చేసుకోవాలి, లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు. సో ఇందులో చిల్లీస్ యాడ్ చేసుకొని ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది కొద్ది పైకి తేలింది కదా, ఇప్పుడు కొత్తిమీర, 1 చిన్నది టొమాటో వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో కొద్దిగా కారం వేసుకున్న తర్వాత ప్రాన్స్ ముందుగా ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకుంటే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కర్డ్ కూడా వేసుకొని కలుపుకోవాలి. సో ఇందులో ఏంటంటే ముందుగా 1 అవర్ నానపెట్టానండి ఈ రైస్ అనేది, నార్మల్ రైసే. సో ఇది మనం ఇందులో వేసుకొని అందులో బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా పట్టే వరకు. సో ఇప్పుడు నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది వన్స్ చెక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 to 5 విజిల్స్ అనేది వస్తే సరిపోతుంది. చూసారా, రైస్ మనకి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఇది అప్పటికప్పుడు ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే కూడా ఈజీగా చాలా ప్రిపేర్ చేసేయచ్చండి. పక్కన లెమన్, ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Thank you so much for watching.